పూతూ పాని దూయేసి పిల్లలు కలిసేతులు రాపేనా చిన్నారి తమ్ముడా తిరుగులా బతుకైపోయిందా చిన్నారి తమ్ముడా ఎన్నాళ్ళు ఎన్నెల్లో అమ్మ ఈ కాలం బతుకులు ఎన్నెడు మారాలున్నాయో ఆడపిల్లల బతుకులు ఎప్పుడుగా తల్లి వనకున్నది భగవంతా చుట్టమ రాతవరా కష్టపడ్డనాడు గీత కష్టపడ్డ తప్పదు వనకున్నది తల్లి కనుక చూడు బండి తల్లి కనుక చూడు చాలారి ఏమున్నా బిడ్డ పోలు పోతున్నదే నేను రాజుల ఇళ్ళ ఉట్టి అల్ల బతుకు పాడవాడ దాసిరాని పని అయిపోయినా చిన్న పల్లెలు గందులు అడుగుతుంది ఆ గోడ పెట్టింది అమ్మా నేను తెలియదారే ఆ కొన్ని సిప్పులై ఆ చిన్న చిన్న చెంచులు ఆడబెట్టు ఆ పల్లెల్లో చెరుపుల్లో పెట్టు ఆ చెంచా తీసుకురా బొక్కలై సిప్పులై ఆ పొయ్యము అల్వార్లో పెట్టు గుండె ఏమో లేటర్ కాడ పెట్టు లాటర్ కాడ పెట్టు అన్ని అడుగుతారే చెప్పే పని చెప్పే పని చేసినట్టు పాడవాడు అవ్వా నీ వస్తుడే కొత్తగా బండెడు బాధలు పట్టుకొని అవ్వా అవో సిక్కులలో కనుక మూడు పల్లెలు పెడుతుంది ఆ గంటలు కనుక చూసినవా తోడ ఎత్తుంది గిలాసలు ఓరేమని పెడుతుంది చెవిసేపు ఓరేమని పెడతా ఉన్నది నా పిల్లలు నా బిడ్డలు ఆ అడవి లోపల నా పిల్లలు ఆకలి ఆకలని చేస్తాను అవ్వ బిడ్డలు పెట్టుకుంటా నా బిడ్డలు ఆడుకుంటావా బిడ్డలను పెట్టలే అన్నం లేస్తున్నావు నేను అన్నం వస్తాడు నీ అన్న పాటిని చెప్పిన పని చేసింది ఏం పని చేసినవే అన్నం లేదు 5 మెతుకులు లేవు కొర్రకు ఒర్రెకు పోగల మగలు అన్నిటికనవో ఇలా కట్టం చేసిన కాడ బుక్కడు అన్నం దొరుకుతుంది వీళ్ళ ఇంటికాడ కథ చెప్పి వేరే ఇంటికి పోయి పైసలు అడుగు ఇస్తారా ఎవరింటికి అక్కపండి వాడలేదు గౌరవ ఇంటికాడ బుగ్గెలుగుతుంది వాళ్ళ ఇంటికి పోతే వీళ్ళ ఇంటికాడ పండుగ అవుతుందంటే వీడికి వచ్చింది వాళ్ళు మనకు పరిచయం లేదు నీ అన్నం పాడు అన్నం పెట్టు అంటే ఏమంటున్నావు? అన్నం లేదా? అన్నం లేదు అరిసోడు పెట్టుకుంటే ఎక్కువ చాడు పెట్టుకుంటే తక్కువ నీ మందం నా మందం మనకేమన్నా కొడక నీ మందు నా మందు అంటే నేను ఇంకా కొద్దిగా తక్కువనే తిన్న పెరుగు వాటర్ పోవడం అయితే ఇంకా వెరిగేది ఉన్నది ఊసిపోయి ఉన్నది అని నీకు ఇక్కడ పెడతాను బిడ్డ నీ కొరకు అన్నం లేదురా అన్నయ్య అంటే ఏమంటున్నావు? అన్నం లేదు ఎక్కువ తక్కువ మాట్లాడు అంటున్నావు. మరి బోలు కొంచాయి కొన్ని కొంచాయి ఆల్మార్లో పెట్టండి కొన్ని పూజలు పెట్టమంటి కొన్ని అక్కడ సిక్కులు ఏమంటి అప్పుడు వేసినప్పుడు కూలపోలు తలపోలు తెలియదు అప్పుడు తెలియదు నీకు
ఏ మాత్రం తెలియాలి చేస్తా బిడ్డ నీకు పెళ్లి చేస్తా. ఎన్ని చేస్తావు? నువ్వు ఇప్పుడు ఒక 25 years ఉన్నావు, ఇంకో 25 వరకు చేస్తా బిడ్డ. అదే 50 ఏళ్ళ వరకు 50 ఏళ్ళ వరకు చేస్తా. నువ్వు బాధపడనంటే 60 వరకు చేస్తా. 70 వరకు చేస్తావు. 70 వరకు 2 లాగాలు ఒక్కొక్కరిని అయితే అన్నం అంటే లేదంటున్నా. అన్నం లేదు కొడుకు, 5 మెతుకులు లేవు, ఒర్రి ఎక్కురా మన అన్నం అంజే నువ్వు చేయబట్టిన పోడు నన్ను కొడుకు నీ మీద మన చెప్పా పోడు నా కన్నెత్తి చూడపోయేది. అన్నం నువ్వు వండినవు, వేడి వేడి అన్నం వండినవు, బాస్మతి బియ్యం బిర్యానీ వేసినావు, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వేసినావు, ఆ గుమ్మి కింద పెట్టినావు, గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. అది ఎవరి కొరకు? ఇంకా తురుకోల బాబత్తని మనకి రోజు వండి పెడతాను. వాడు ఎన్ని కట్టాలి గడ్డ పట్టి కొడుతుంది కదా. బాబు లేడా మొగదిక్కులేని ఇల్లా అప్పుడు మీ బాబు కాలం చేసిన కాడికి వెళ్ళి కట్టెలో పిడికలో తీసుకొస్తాడు. ఏం లేదు మన ఇంటికి పాటి పూట 1 గంట కత్తాను మంచం మీద కూర్చున్నావా చదువుకుని పోతాను. ఇవ్వలేనప్పుడు పట్టవాళ్ళు వచ్చి మంచం మీద కూర్చొని నమాజ్ చేసుకుని మీదికెళ్ళి దస్తు వేసుకొని ఏదో వేసుకుంటాను. నువ్వు దత్తులు దుత్తులు అనుకో వాడు కొట్టకు నీ గుడ్డు దుత్తులు అన్నం ఇలా అంజేస్తుంది తురుకోల బాబత్తమని వేడి వేడి పెడుతున్నా గుడ్డు పెట్టి పెడతాం మనకి. మందిలో కొట్టి కూడా పోతాడు, నువ్వు మందిలో కొట్టి కూడా కానీ 52 ఇంట్లో వెళ్ళి తీసుకొచ్చి గోడ పెట్టిన కొడుకు నువ్వు చూస్తాను నేను చూస్తాను. కొడుకను కొట్టకు నన్ను కొడుకు తురుకోడెత్తమని గట్ట పట్టి కొట్టాలి. ఇంత పెడతారు ఇలా కొడుకు దెబ్బల కాలం పడకొడకని పెడతాం. అన్నం పెట్టు బాబు గద్వ పట్టుకుంటా అన్నం పెట్టు ఉన్న కడ కట్టియాల ఉన్న కడి పెట్ట నన్ను పెద్దారు దెబ్బలు కొట్టింది. నా పోడు వచ్చి పోయి లంజకో వేడి వేడి అన్నం పెడతాను మా పడి అన్నం ఉన్నది అని ఎరుగుతే పుష్పలు దిగబడతాను. పైన కుదిరి ఎత్తది కదా సొనిగా అన్నం తీసుకోబోతున్నా అందుకే వేడన్నం పెడతాను అని అన్నం పట్టుకొని లంజకూడదు ఎక్కువ కులవ దాని తక్కువ కులవ దాని ఒక్క తక్కువ దాని గోత్రం దిగే ఒకటి అంటే దిగే ఒక్క మెట్టు దిగులు అంచే అసంత దిగులు అంచే రాదు అంటే బుక్కడు భూ ఎత్తుదా తురుకోడ వచ్చినప్పుడు మా దేవతలు అంటే ఎక్క పొక్కలు ఉన్నాయి. వాడు వచ్చినప్పుడు వాడిని అనకూడదు, వాడికి బొట్టు ఉండాలి, వాడికి మొల్లరం ఉండాలి. వాడు దేవుని మనం కొడుక ఇంత పూర్వం మొదల పోసే నా మొల్లరం పోసాను కొడుక పుట్టినా అన్న నా కొడుక ఇప్పుడు మరి నువ్వు అంటిగా మొదలు తెంపుకొని అన్నను మన కలుపుకుందాం కొడుక నువ్వు అన్నం పెట్టు. అయితే దేవుడు ఎక్కడ అంటున్నావు కానాడు వాడు వచ్చినప్పుడు దేవుళ్ళు ఎక్కడ పోతున్నాయి, దేవుడు ఎక్కడ పోతాయి లింగకాయ మెడలు ఉన్నది నీకు రోజు రూపాయలు కత్తరావు ఎందుకు ఇక పాలల్లో కలుపుకొని మళ్ళీ మెడలు వేసుకుంటా ఆ పాల కలుపుకొని కొడుకులు మక్కడు కొడుకు నా పేరు తీసి పెట్టి కొడుకు కానీ పెళ్లి చేస్తాను పోరా చెప్పి కదా పాప గారి చెల్లమ్మ అన్న పట్టుకొని పాప గారి దాని దగ్గరికి వచ్చింది. అన్న తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు అంజనీ నువ్వు చేయబట్ట కూర కొడుకు నత్తిరాజ కొడుకు నన్ను ఎప్పుడు నమ్మాలి వచ్చి మాట్లాడలేదు కూర కొడుకో కూర కూడిపోను నా గండం జరిగిండు కూర పాలు గుండి కింద పాడా పిల్లి తిన్నదేమో కూర లేదు కొడుక లేదు కూర లేదా చికెన్ బిర్యానీ పెట్టినావు గుమ్మి కింద పెట్టినావు కొడుక
తురుకోనికి పట్టవాటి జన్మానం పోతే పక్క తురుకోవాలి పాడవాడా వాళ్ళు అంజ ఉండ గుడ్డేసి నావతి రెండు గుడ్డేసిన పోలు అంజ ఉండ పో నా ఇంటికి ఎప్పుడు నచ్చని మీదమ్మా నువ్వయ్యా పో అన్న బట్ట తల్లి అనుకున్నది ఆశపోయిన పర్వాలేదు పిల్లలు పెట్టి చదువుకోవాలి అన్న పట్టుకున్నది రామ పిల్లలు అన్నం గురించి వాళ్ళ చేసుకుంటారు కావచ్చని వెళ్ళిపోతానా అని నడివాన నడి సాగరా అదే గాడికి వచ్చింది పిల్లల కనుక ముగ్గురు బిడ్డలని పక్కమంది ఉప్పున పెట్టుకొని ఆసిపోయిన అన్నమైన పర్వలేదు పిల్లలకి అన్నం పెట్టి సాదుకుంటానా అని వసుంధర దేవి ముగ్గురు పిల్లలకు కమలవంతంగా అన్న తినబెడతారు కన్న చూచడు దశపతి రాదు వసుంధరది మనము అటువంటి మన పట్టణకి రాంగు కలసోడి బియ్యం లేవు 5 రూపాయల కొత్త లేవు ఎలా తెల్లడికి అన్నం తీసుకొచ్చిన ఏ ఊరు వేలో ఏ పల్లె వేరే ఎవరి పక్కల పొంగు వరిసి అన్నం తీసుకొచ్చిన లంజే పులి పక్క పడితే పులి సారకలు పక్క పడతాయా రాజులకి దేశంలో ఏ కాల కొత్త లేదు బియ్యం లేవు ఎక్కడికి పోయి ఆ తెల్లటన్న తీసుకొచ్చిన పాప పనులు నా పిల్ల పెడతారు పాపకారి లంజే ఏమిటేముండా సాలపతి రాజు ఎల్ల కొట్టిన గాడికి వెళ్ళి మనకు బుక్కెడన్నం లేదు
అయ్యి అన్నం ఎక్కడి నుంచి తెచ్చినావు ఎవరిని ఊడుకున్నావు ఎవరి పక్కల కొంగేసి అన్నం తెచ్చిన అన్నవా నాదా ఎంత మాట వలిగినవే ఓరాలా ఎంత మాట వలిగినవే ఓరాలా నీకు నా ఎమ్ముగాలే ఓరాలా నీకు ఎమ్ముగాలే ఓరాలా పలకలో రాడు అయ్యే ఓరాలా అందుకే అన్నారు రాదా అగో అందుకే వీటికి ఎట్లుంటది అగో చేతుకున్న భర్త కోసి పోవులేసినాడదని మనసుకు బాధనిచ్చేది అదే కన్నోడో తోడో వచ్చినోడు అదినో అన్ననో తమ్ముడో అన్నను ఆడదాన్ని ఒక చేడు మాట అంటే ఆడదానికి దేశ పుట్టుబడి ఆయన వయసు అవ్వాలనిపిస్తుంది నేను భక్తతోని భాగ్యవాణి అనుకున్నా తోని వచ్చవాణి అనుకున్నా అతను వ్యక్తి అందరూ కల్లా ఓరాలా మోదీని రాని ఓరాలా కాముడి వేలు అని అనుకున్నదా భగవాని కూడా లేదే ఓరాలా భగవాని కూడా లేదు భగవాని కూడా లేదు ఎక్కడి అమ్మా మరి ఇంటికి పోయి నేను అన్నం పోతుంది రాదంగా నాదా నిన్ను పెళ్లి చేస్తున్నా కాడికి వెళ్ళి నాకు నువ్వు ఉత్తరేవా నేనే లేదు ఎలాంటి దాన్నో నీకు తెలియదా నాదా నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా నాదా నేను ఉత్తగా పోలేదు మరి నా గుణం నీకు తెలియదా నేను ఎలాంటి మనిషినో నీకు తెలియదా నాదా ఎల్ల ఒక్కొక్క మాటలంటే అయ్యా నా బతుకు